ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి రోడ్ ఎక్కనటువంటి వాళ్ళు లేరు. అది విద్యుత్ ఆర్టిసన్ కార్మికులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, లైసెన్స్డ్ సర్వేయర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, ఆశాలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు. ఈ రకంగా లిస్టు చదువుకుంటూ పోతే శాంతాడంత ఉంటుంది. అండ్ ఈ లిస్టుకు పోలీస్ యాస్పిరెంట్స్, నిరుద్యోగులు కూడా అతీతం కాదు. పోలీసు యాస్పిరెంట్స్ కళ్ళల్లో ఆశలున్నాయి, వాళ్ళ గుండెల్లో దేశభక్తి ఉంది, వాళ్ళ చేతుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడేటువంటి సత్తా ఉంది. మరి అటువంటి పోలీస్ యాస్పిరెంట్స్ ఈరోజు ట్రైనింగ్లో గ్రౌండ్స్లో పరిగెత్తాల్సినటువంటి వాళ్ళు కాకి చొక్కా వేసుకొని డ్యూటీ చేయాల్సినటువంటి వాళ్ళు ఈరోజు దిల్సుఖ్ నగర్లో రోడ్డెక్కి రోధించేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. దీనికి ఎవరు కారణమని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రోజు 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆ రోజు 10 ఏళ్లు అధికారానికి దూరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎక్కడ అధికారానికి దూరమైతామో అనేటువంటి ఒక ఆందోళనతోని ప్రజలు అడిగితే చందమామ మీద ఉన్నటువంటి చెట్టు కింద కూర్చున్నటువంటి ముసలమ్మ చేతిలో ఉన్నటువంటి మామిడి పండును కూడా నేను తీసుకొచ్చి ఇస్తా అన్న చందంగా నమ్మవలికిండు. ఇటు చేసి ఒడ్డెక్కాలి, ఒడ్డెక్కిన తర్వాత ఏదైతే అది అయింది. కుర్చీలో కూర్చున్నాక మాయమాటలు చెప్పి పూటకో వేషం వేసి ప్రజల్ని మైమరిపించుకోవచ్చు అని అనుకున్నారు. అట్లనే నిరుద్యోగులకు కూడా మాటలు చెప్పి నమ్మించి నట్టేయటం ఉంచేళ్ళు. మన ఊళ్ళల్లో సిట్టి పాట వాడినట్టు, అంగట్ల అర్రాస్ పాట వాడినట్టు ఆ రోజు ఎన్నికల సందర్భంగా హామీల పాట వాడి అధికారంలోకి రావడం జరిగింది. వాస్తవానికి వాళ్ళకు అధికారంలోకి వస్తామన్నటువంటి నమ్మకం కూడా లేదు. కాబట్టి ఏది పడితే చెప్దాం, ఒకవేళ మన కర్మగాలి అధికారంలోకి వస్తే చూద్దాం అనుకున్నారు. కానీ ప్రజలు మార్పు పేరు మీద ఓటేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సందర్భంగా మరి ఏం జరిగిందో మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు. 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఈ 2.5 సంవత్సరాల్లో పాపం నిరుద్యోగులు కళ్ళు కాయలు ఆసేలాగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎండనక వాననక రెక్కలు ముక్కలు వేసుకొని కూలీ నాలి చేసి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు కూడా సరిపోక స్విగ్గీలు కొట్టి ర్యాపిడోలు చేసి ఒక పూట హోటళ్ల తిండి తింటూ మరో పూట సాయిబాబా టెంపుల్లో ప్రసాదం తింటూ ఆకలైతే శంకర్ ఛాయ్ కొట్టుకాడ టీ తాగుతూ కడుపు మార్చుకొని మరి అటు ఊరికి పోలేక, ఇటు సమాజానికి సమాధానం చెప్పలేక, ఇరుకైనటువంటి ఆ గాలి వెలుతురు లేనటువంటి హాస్టల్లో ఉండలేక, స్టడీ హాల్స్ లో ఫీజులు కట్టలేక, కోచింగ్ ఫీజులు కట్టలేక నరక యాతన అనుభవించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా తలరాత మారుతుందని చెప్పి ఆ రోజు ప్రతి పల్లె, ప్రతి తండా, ప్రతి గూడెము తిరిగి షేళ్లు శెలకల కాడికి పోయి అవ్వా తాతల కాళ్లు మొక్కి ఏళ్లు పట్టుకొని రచ్చబండ కాడ పెద్ద మనుషులను ఒప్పించి ఆ రోజు కోటి ఆశలతోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించిండ్రు. ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా.
ఏ రకంగానైతే ఎన్నికల సందర్భంగా ఎన్నికల సామాగ్రిని వాడుకొని ఎన్నికలు అయిపోయాక ఆ ఎన్నికల సామాగ్రిని షెడ్డులో పడేస్తామో, ఎట్లయితే మేము రాజకీయ నాయకులము ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఎమ్మెల్సీగా పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసినా ఎన్నికల రథాన్ని ఏ రకంగానైతే వాడుకొని ఎన్నికలు అయిపోయాక ఆ రథాన్ని ఏ రకంగానైతే షెడ్డుకు పంపుతామో ఆ రకంగా ఈ నిరుద్యోగులను, ఈ పోలీస్ ఆస్పిరెంట్స్ ను, ఈ గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వాడుకొని బస్సు యాత్రలు చేపించి ఎన్నికలు అయిపోయాక ఇదే దిల్సుఖ్ నగర్ లో, ఇదే అశోక్ నగర్ లో వాడి వదిలేసి, ఇది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా దశ దిశ మారుతుందని చెప్పి పల్లెల నుండి, గూడాల నుండి, తండాల నుండి ఈ నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్కి వచ్చిండ్రు. ఈ నిరుద్యోగులు కోటి ఆశలతోని, ఆశయాలతోని అశోక్ నగర్కి వచ్చిండ్రు. కానీ పాపం ఈరోజు దిల్సుఖ్ నగర్ కాస్త దిక్కులేని వాళ్ళ నగర్ అయిపోయింది, దిల్లేని నగర్ అయిపోయింది. అశోక్ నగర్ కాస్త శోక నగరం అయిపోయింది, శోక సముద్రం అయిపోయింది. ఈరోజు కంట తడి పెడతా ఉన్నారు. 2.5 ఏళ్ళైంది, ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? కేసీఆర్ గారు వేసినటువంటి నోటిఫికేషన్లు పట్టుకొని నిన్నే వేసినా అంటావు. మంది పెళ్లిళ్లకు మంగళారతులు పట్టమంటే ఫస్ట్ ఉంటాడు రేవంత్ రెడ్డి. మేము గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. గ్రామాల్లో ప్రతి ఊర్లో కొంతమంది ఉంటారు, ఎవని పెళ్లి భరత్ అయినా కూడా వాడు పోయి అక్కడ డాన్స్ చేస్తాడు. అట్లనే ఉన్నది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కూడా. నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు, పరీక్ష నిర్వహించింది కేసీఆర్ గారు, ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు. నువ్వు నియామక పత్రం ఇచ్చి నేనే ఇచ్చినా, మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని డప్పు కొట్టుకోవడానికి సిగ్గు లేదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇంత దుర్మార్గమా? ఈ రాష్ట్రానికి నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే హోంమంత్రి. నీ హోంశాఖలో 20,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి ఇదే మీ పోలీస్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. మొన్న కొత్తగా డీజీపీగా నియమితులైనటువంటి సివి ఆనంద్ గారు వారు కూడా మా శాఖలో 18,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పిండు. ఇది వాస్తవం కాదా? మరి నువ్వు హోంశాఖ మంత్రిగా ఉన్నావు కదా, ఈ రాష్ట్రంలో ఇన్ని మర్డర్లు జరుగుతున్నాయి, ఇన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఇన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి, క్రైమ్ రేట్ పెరుగుతుందని చెప్పి పుంకాలుగా వార్తాపత్రికలు రాస్తా ఉన్నాయి, వార్తా ఛానళ్లు ప్రసారం చేస్తా ఉన్నాయి. మరి పోలీస్ కానిస్టేబుల్ని ఎందుకు నియమించడం లేదు? ఎస్ఐలను ఎందుకు నియమించడం లేదు? ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదు? అంటే హోమ్ మినిస్టర్ గా నువ్వు ఫెయిల్ అయినట్టా, సక్సెస్ అయినట్టా గుండె మీద చేసుకొని చెప్పాల్సిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంత దుర్మార్గమా? 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్ళు అయితే నువ్వు ఇచ్చినటువంటి హామీలకు దిక్కు లేదు, దివాన లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు చూడండి. జాబ్ క్యాలెండర్ కాకెత్తుకపోయింది. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అది ఏ ఏడాదో చెప్తలేరు ఇప్పటికి. మెగా డిఎస్సీ అన్నారు. మెగాస్టార్ సినిమాలు వస్తానే కానీ మెగా డిఎస్సీ మాత్రం రావడం లేదు. జియో 46 అన్నారు. ఈ జియో పేరు మీద ఎంతో మంది పాపం ఎమ్మెల్సీ లైన్లు, ఎమ్మెల్యే లైన్లు అయితే గాని నిరుద్యోగుల పుణ్యాన, వాళ్ళ చెమటతోని, వాళ్ళ కన్నీళ్లతోని మీరు ఎమ్మెల్సీ లైన్లు, ఎమ్మెల్యే లైన్లు, ఇట్ ఈజ్ ఓకే. కానీ తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేలాగా మీరే జియో 46 పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి మీరే మీ ప్రభుత్వంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి రాష్ట్రంలోనే, దేశంలోనే పేరు కలిగినటువంటి లాయర్లను తీసుకొచ్చి హైకోర్టులో వాదనలు చేసి, సుప్రీంకోర్టులో మెట్టెక్కించి సుప్రీంకోర్టులో వాదనలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది జియో 46 బాధితులను ఓడించిన ఇది వాస్తవం కాదా?
నిరుద్యోగ భృతి అన్నారు, నీరుగార్చిన్లు. రాజీవ్ యువ వికాసం అన్నారు, అది వికసించక ముందే వాడిపోయింది. ప్రైవేటు కంపెనీలలో 75% రిజర్వేషన్ స్థానికులకు ఇస్తామన్నారు. ఈరోజు ప్రైవేటు కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు పోతాయి. ఇది మీ హామీల సంగతి. యూత్ డిక్లరేషన్ అన్నారు, ఈరోజు యూత్ ని డిస్ట్రక్షన్ చేస్తా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు పెట్టుకున్నాడు మా శంకర్ ఛాయ్ కొట్టు? ఎందుకు ఎక్కిన వీళ్ళంతా రోడ్డు? ఎందుకు పోలీస్ స్టేషన్లలో ఈ జియో 46 బాధితులు, ఎందుకు పోలీస్ స్టేషన్లో ఈ నిరుద్యోగులు రోజువారీగా అరెస్ట్ అవుతున్నారు? ఎందుకు ఒక పోలీస్ కానిస్టేబుల్ గా, ఒక పోలీస్ ఆఫీసర్ గా ఉండాల్సినటువంటి మా ఆకాశ్ ఒక యాప్ పెట్టుకొని లెక్చర్లు ఇస్తున్నాడు? ఎందుకు మా వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారు? మీ తప్పిదం వల్ల కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. సివి ఆనంద్ గారు డీజీపీగా నియమితులైన తర్వాత ఆయనే చెప్పిండు 18,000 ఖాళీలు ఉన్నాయి కానీ 5,000 భర్తీ చేస్తాం. అంటే ఏంది ఇది? అంటే మీ మాట ఇస్తాము, మోసం చేస్తామని నిస్సిగ్గుగా ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? నువ్వు తీసుకొచ్చిన మార్పు ఏంది? నువ్వు చేసిన కథ ఏంది? 2.5 ఏళ్లల్లా ఎవరిని బాగుపరిచిండ్లు? ఇదే నిరుద్యోగుల చెమట చుక్కలతోని, వీళ్ళ కన్నీళ్లతోని, వీళ్ళ త్యాగాలతోని, వీళ్ళ పోరాటంతోని మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు వాళ్ళని నట్టేట ముంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు వారు అధికారంలో ఉన్ననాడు ప్రతి 2 ఏళ్లకోసారి ఒక పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చి వారు 3 ఏళ్లల్లా 45,000 పోలీసు ఎస్ఐ కానిస్టేబుల్లకు గాను వారు నోటిఫికేషన్ రిలీజ్ చేసి పరీక్షలు నిర్వహించి అద్భుతంగా రిక్రూట్మెంట్ చేసిండు. దేశంలోనే శాంతి భద్రతలు కాపాడడంలో తెలంగాణ పోలీసుకు ఒక బ్రాండ్ బిల్డ్ చేయడం జరిగింది. 2016లో నోటిఫికేషన్ వచ్చింది, 2018లో నోటిఫికేషన్ వచ్చింది, 2020లో కరోనాను ఆపితే మళ్ళీ 2022లో కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. 27 సంవత్సరాల వయోపరిమితి ఉండే ఆనాడు. కానీ కరోనా వల్ల మా బిడ్డలు నష్టపోయిన్లు, మా తెలంగాణ బిడ్డలు వాళ్ళు కొట్లాడితేనే మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి వాళ్ళకి నష్టపోవద్దు అని చెప్పి 27 ఏళ్ల వయోపరిమితి ఉన్నటువంటి దాన్ని 30 ఏళ్లకు పెంచాడు. దాని తర్వాత మళ్ళొక 2 ఏళ్లు నిరుద్యోగులు అడగగానే 2 ఏళ్లు ఆ రోజు పల్లారి రాజేశ్వర రెడ్డి గారి సూచనతోని కేసీఆర్ గారు నిండు హృదయంతోని పెంచి ఆ వయో పరిమితిని 32 ఏళ్లకు ఫిక్స్ చేయడం జరిగింది. సరే, దాని తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. మార్పు పేరు మీద కోటి ఆశలతోని కోట్లాది తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత 2024లో కేసీఆర్ గారు వయోపరిమితి గురించి ఇచ్చినటువంటి జీవో ఎక్స్పైర్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము జీవో 31 రిలీజ్ చేసింది. ఏమని రిలీజ్ చేసింది? 32 ఏళ్ల వయో పరిమితిని మేము 34 ఏళ్లు చేస్తున్నాము, నిరుద్యోగులు దీన్ని వాడుకొని మీరు పరీక్షలు రాయండి, మీరు పోలీసులు రండి అని చెప్పేసి ఆ రోజు చెప్తే అందరూ కూడా సంతోషించింది. నాకు కూడా బాగా గుర్తున్నది. ఆ జియో ఇచ్చినప్పుడు నేను కూడా చాలా సంతోషపడ్డా. కానీ ఏమైంది? ఇది ఎట్లున్నాయంటే చేతుల బెల్లం పెట్టి నోట్ల మట్టి కొట్టినట్టున్నది. పేరుకేమో నువ్వు వయో పరిమితిని పెంచడానికి జియో ఇస్తేవి, కానీ 2024 నుండి నేటి వరకు, అంటే నువ్వు జియో ఇచ్చిన దగ్గర నుంచి ఈ రోజు మనం ఈ దిల్సుఖ్ నగర్ లో ఈ పోలీస్ ఆస్పిరెంట్స్ మధ్యలో మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఈ సమయం వరకు నువ్వు ఒక్క నోటిఫికేషన్, ఒక్క కానిస్టేబుల్ గానీ ఒక్క ఎస్ఐ గానీ నోటిఫికేషన్ ఇచ్చినావా?
మరి ఎందుకు జియో 31 ఎందుకు ఇది? ఎందుకండి ఈ జియో ఎందుకు 31? పనికిరాని జియో ఇది. ఎవరికి పనికి వచ్చింది ఈ జియో? ఒక చిత్తు కాగితంతో సమానం నీ జియో. ఎవరికి అక్కడికి వచ్చింది? ఎవరిని మభ్యపెట్టడానికి నువ్వు జీవోలు తీస్తా ఉన్నావు? సిగ్గుండాలే కొంచెమన్నా. ఎవరి పేరు మీద నువ్వు అధికారంలోకి వచ్చినావు? అన్నం పెట్టినావు, నువ్వు సున్నం పెడతా ఉన్నావు. ఈరోజు నేను ఎందుకు బాధపడుతున్నా అంటే, చాలా మంది ఇక్కడ ఈ దిల్సుఖ్నగర్లో పోలీస్ యాస్పిరెంట్స్ యొక్క సమస్యల గురించి, ముఖ్యంగా వయోపరిమితి గురించి మాట్లాడదామని చెప్పి నేను ఒక్క మెసేజ్ పెడితే చాలా మంది ఈరోజు జిల్లాల నుంచి వచ్చిండ్రు, ఇక్కడనే ఉన్నారు. పాపము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా, మాకు చివరి అవకాశం ఉంది, మేము పరీక్షలు రాసి మేము పోలీస్ అయిదామనుకున్నారు. అంతేనా? ఎంతమంది పాపం వాళ్ళ ఏజ్లు దాటిపోతున్నాయి. 34 ఏళ్ళ లిమిట్ ఉంటే మేము ఈసారి చివరిసారిగా పరీక్ష రాద్దామనుకున్నారు. వాళ్ళు వేరే ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్స్ లేక కాదు. పాపం నేను అడిగినా, ఎందుకు తమ్ముడు ఇంతగానం ఎందుకు బాధపడతాను? కంటదడి పెట్టిండ్రు. మొన్న నేను నల్గొండ పోతే, నల్గొండ దగ్గర ఒక యాస్పిరెంట్ నన్ను కలిసి ఫోన్ చేసి మరీ కలిసి కంటదడి పెట్టి నేను అడిగినా, ఎందుకు వేరే జాబ్ చేసుకోవచ్చు కదా, ఏంది దీన్ని అంటే, అన్న నాకు జాబ్ కావాలంటే ఏదైనా జాబ్ వస్తుంది, మాకు 2 ఎకరాల పొలం కూడా ఉన్నది, నేను దున్నుకొనైనా బతుకుతా, మా తాత పొలం దున్ని బతికిండు, మా తండ్రి పొలం దున్నే బతికిండు, నేను కూడా గర్వంగా పొలం దున్ని బతుకుతా, అది కాదు విషయము. కానీ నా ఒంటి మీద కాకి డ్రెస్ మెరవాలే, నా తల మీద 3 సింహాల టోపీ పెట్టుకోవాలని చెప్పి నేను కలగన్నా, నా తల్లిదండ్రులు కలగన్నారు. ఆ కల కోసమే నా తన్లాట అంతా అని చెప్పి ఆయన చెప్పినప్పుడు చాలా బాధపడ్డా. నేను చాలా బాధపడ్డా. చాలా మంది ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్లు కావాలి, రాజకీయ నాయకులు కావాలి, మేము సైతం విలాసవంతమైనటువంటి భవనాల్లో ఉండాలని కోరుకుంటారు. కానీ తెల్లారు లేస్తే రోడ్డెంబడి తిరుగుతూ శాంతి భద్రతలు కాపాడేటువంటి అంత కఠినమైనటువంటి జాబ్ కూడా కేవలము ప్రజాసేవ కోసము 3 సింబాలు పెట్టుకొని చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడి ఈ దేశాన్ని కాపాడాలనేటువంటి ఒక ఉక్కు సంకల్పంతోనే ఈరోజు పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళ నోట్లో మట్టి కొట్టడానికి నీకు మనసు ఎట్లొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇంత అన్యాయం ఉంటుందా? అరే ఎవడైనా దిమాకున్నోడు ఎవడైనా వయో పరిమితిని పెంచుతారు. కానీ నువ్వేం చేసినావు? జియో 87ని తీసుకొచ్చి 34 ఏళ్ళు ఉన్నటువంటి వయో పరిమితిని 32 ఏళ్ళకి దించినావు, కుదించినావు. మరి మీ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకుని ఓట్లు వేసి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? ఇప్పుడు 2.5 ఏళ్ల నుంచి వీళ్ళు కోచింగ్ ఫీజులు కడుతున్నారా? హాస్టల్ ఫీజులు కడుతున్నారా? కడుపు మార్చుకొని ఇంటి దగ్గర సమాధానం చెప్పుకోలేక, సమాజానికి సమాధానం చెప్పుకోలేక, తల ఎత్తుకోలేక లోపల నరకయాతన అనుభవిస్తూ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మిమ్మల్ని నమ్ముకొని మీకు ఓటేసి వీళ్ళు 2.5 ఏళ్ల నుంచి వేచి చూస్తా ఉన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో క్రైమ్ రేట్ కూడా పెరుగుతా ఉంది. రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్కి ఈరోజు అవసరం ఉంది. కాబట్టి వెంటనే భేషజాలకు పోకుండా ఆయన ఏమనంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. అంటే కేసీఆర్ 2 ఏళ్లకు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి నేను ఇయ్యొద్దు అని ఏమన్నా అనుకుంటానా? మరి అట్లేమన్నా ఉన్నదా? అరే నీకు కక్ష ఉంటే మా మీద కేసులు పెట్టు, మమ్మల్ని జైలు పంపు, మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా మీద కక్షతోని ఈ పోలీసు నోటిఫికేషన్లు వేయకుండా నువ్వు తాత్సారం చేస్తే నిరుద్యోగ యువత యొక్క సత్తా ఏందో ఈ రేవంత్ రెడ్డి గారు చవి చూస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. లాఠీ పట్టుకొని 3 సింహాల టోపీ పెట్టుకొని మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే సత్తా ఉన్నటువంటి వాళ్లకు
సింహగర్జన చేసి నీ సింహాసనంను కూల్చడం పెద్ద విషయం ఏం కాదు. ఈ రాష్ట్రంలో యువత తలుచుకుంటే ఏదైనా అవుతుందని చెప్పి అనేక సందర్భాల్లో రుజువు చేసినాం. ఇప్పుడు కూడా రుజువు చేసేటువంటి పరిస్థితి తీసుకురాక ముందే నువ్వు మేల్కొని ఇకనైనా పోలీస్ నోటిఫికేషన్ 20,000 పోస్టులకు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు గాను వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు ఏదైతే జీవోని తీసుకొచ్చిందో 87 జీవోని వెంటనే రద్దు చేసి ఒక కొత్త జీవోని విడుదల చేసి 32 ఏళ్ల వయో పరిమితి ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ కాస్త ముఖ్యంగా కానిస్టేబుల్ది 36 ఏళ్లకు పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్ఐలది 37 ఏళ్లకు పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక చిట్ట చివరి 38 ఏళ్లకు పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చిట్ట చివరి అవకాశం వాళ్ళకిచ్చి వాళ్ళ ఆశలు, వాళ్ళ తల్లిదండ్రుల ఆశలు, వాళ్ళ గ్రామం ప్రజల యొక్క ఆశలు నెరవేర్చాల్సిందా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నా నిరుద్యోగ మిత్రులకు, మీరెవ్వరు కూడా ఆధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. చూస్తూ మనం 2.5 ఏళ్లు గడిపినాం. నాకు కూడా తెలుసు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాపం వాళ్ళ హాస్టళ్లలో ఉంటూ హాస్టల్ ఫీజులు కట్టలేక ఎన్నో పోరాటాలు చేస్తూ ఉండి వాళ్ళు నాయకత్వం వహించి కేసులు పెట్టించుకొని నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అయినా మీరు అధైర్యపడకండి. ఇంకొక 2.5 ఏళ్ల మాత్రమే ఉన్నది. మీ ఒంటి మీద కాకి చొక్కా మెరిసేంత వరకు, మీ తల మీద 3 సింహాల టోపీ వచ్చేంత వరకు మీ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తా అని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. మీరు హైకోర్టు మెట్లు ఎక్కించినా, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కించినా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా వెనక వేయకుండా వాళ్ళకు అండగా మేము నిలుస్తాం. కాబట్టి ఇకనైనా ఎమ్మెల్సీలో గెలిచిన వాళ్ళు, ఎమ్మెల్యేలో గెలిచిన వాళ్ళు, ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు మీరు కొంచెం దయ ఉంచి మా నిరుద్యోగులను, మా ఆస్పిరెంట్స్ను కాపాడాల్సిందే ఈ సందర్భంగా నేను వారి పక్షాన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దిల్సుఖ్ నగరు దిక్కులేని వాళ్లకు నగరుగా ఉండకూడదు, దిల్లున్న నగరుగా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్లు ఇవ్వాలి. అశోక్ నగరు శోక నగరంగా మారొద్దు, శోక సముద్రంగా మారొద్దు అంటే మీరు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వండి. గందరగోళ పరచకండి. రేపే నోటిఫికేషను, మాపే నోటిఫికేషన్ అని మీరు కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళు కోచింగ్ సెంటర్లో పోయి ఫీజులు కట్టేలాగా చేయకండి. కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు బాగుపడేలా చేయకండి. వాస్తవం చెప్పండి. వాస్తవం చెప్తే వాళ్ళు పరీక్షలు రాయాలన్నా, పొలం పనులు చేయాలన్నా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. తర్వాత మీ పని ఎట్లా పట్టాలన్నా కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి దయచేసి మా విజ్ఞప్తిని మన్నించి ప్రభుత్వం ఇది చేయాలి. లేకపోతే 100% నేను చెప్తా ఉన్నా, జూన్ 30వ తేదీ మేము సరూర్ నగర్ లో పెద్ద ఎత్తున నిరుద్యోగుల సభ పెట్టబోతున్నాము సరూర్ నగర్ స్టేడియంలో. దాని తర్వాత 1,00,000 మందితోని ఈ మంత్ 30 మేము పెట్టబోతున్నాం. దాని 30 మీరు పెడుతున్నారు, జూన్ 30 మేము కూడా పెడుతున్నాం. మేము పార్టీ బీఆర్ఎస్ పక్షాన మేము పెట్టబోతున్నాము. దాని తర్వాత 1,00,000 మందితోని మీ సెక్రటేరియట్ ముట్టడిస్తాం, అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం, హెచ్చరిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మిత్రులు చెప్తున్నారు, నాకు దీని మీద అవగాహన లేదని ఇంతకుముందే చెప్పింది ఏంటంటే, మామూలుగా ఏజ్ కట్ ఆఫ్ కి ఎప్పుడైనా కూడా ఏ రాష్ట్రంలో అయినా కూడా, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ కానీ, పంజాబ్ కానీ, ఇంకా మిగతా అంటే ఈ రాష్ట్రాల్లో కూడా మేజర్ రాష్ట్రాల్లో Jan 1st ని కట్ ఆఫ్ తేదీగా తీసుకుంటారు. కానీ మన దగ్గర జూలై 1st ని కట్ ఆఫ్ తేదీగా తీసుకుంటున్నారు. దీనివల్ల కొంతమంది నష్టపోయేటువంటి అవకాశం ఉంది. చివరి అవకాశం పాపం వాళ్ళకి దక్కుతుంది. ఒక 6 నెలలు 7 నెలలు గ్యాప్ ఉంది. అది పెద్ద విషయం కాదు. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని దాన్ని January 1st గా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ. ప్రశ్నలు ఉంటాయి మరి అడగవచ్చు. ఊరికి అరెస్ట్ చేసి హాస్టళ్లలోకి వచ్చి ఇబ్బంది పెట్టి హాస్టల్ నుంచి కూడా పంపించలేక చేస్తున్నారు. వాళ్ళ పరిపాలన మీద వాళ్ళకు నమ్మకం లేక ఈరోజు ఎవరు రోడ్ ఎక్కితే వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. నాకు బాగా గుర్తున్నది, నేను ఆర్టిజన్సీ ధర్నా చేస్తున్నప్పుడు నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి నేను వాళ్ళ మద్దతు తెలిపిన. వాళ్ళకు కూడా మేము కేసులు పెడతామని, మిమ్మల్ని బర్తరఫ్ చేస్తామని చెప్పి బెదిరించడం జరిగింది. ఆర్టీసీ కార్మికులను అట్లనే బెదిరించిండు. నిరుద్యోగులు అయితే పాపము ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి వీళ్ళని చూసి వాళ్ళకి లాగులు నడుస్తున్నాయి వాళ్ళకు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత తలుచుకుంటే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ రకంగా దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా నిరుద్యోగులు మనసులో పెట్టుకుంటారు. గతంలో కూడా అనేక ప్రభుత్వాలు చవి చూసినాయి దీని ఫలితం ఎట్లుంటుందని. కాబట్టి ఈ లాఠీలకు, తూటాలకు, జైళ్లకు, కేసులకు భయపడేటువంటి బిడ్డలం కాదు తెలంగాణ బిడ్డలం. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. దానితోనే తెలంగాణ సాధించుకున్నాం. అవసరమైనప్పుడు తప్పకుండా తిరుగుబాటు చేయడానికి కూడా నిరుద్యోగ యువత వెనకడుగు వేయదని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. నిరుద్యోగుల పక్షాన మొదటి నుండి కూడా వాళ్ళ వెన్నంటి ఉన్నది మేమే. జియో 46 విషయంలో కానీ, జియో 29 విషయంలో కానీ, గ్రూప్ 1 పరీక్ష పేపర్ల దిద్దడంలో జరిగినటువంటి అవకతవకల విషయంలో కానీ, నోటిఫికేషన్ల విషయంలో కానీ వాళ్ళ పోరాటానికి మేము మద్దతు తెలుపుతూనే ఉన్నాం. కాకపోతే దుర్మార్గం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరు ఏం చేసినా ఆర్టిజన్లు ధర్నా చేస్తే వాళ్ళ వెనుక బీఆర్ఎస్ ఉన్నది, ఆర్టీసీలు ధర్నా చేస్తే వాళ్ళ వెనుక బీఆర్ఎస్ ఉన్నది, ఆశాలు ధర్నా చేస్తే వాళ్ళ వెనుక బీఆర్ఎస్ ఉన్నది, చివరికి రైతులు ధర్నా చేస్తే కూడా వాళ్ళ వెనుక బీఆర్ఎస్ ఉన్నది. అంటే రాష్ట్రంలో అందరూ మా వెనుకనే ఉన్నారు, లేకపోతే వాళ్ళ వెనుక మేము ఉన్నాం అంటే నీ వెనుక ఎవరు లేడా? అంటే నిన్ను ఎవరు నమ్ముతలేడా? గంత శాతగానో ఉన్నాయినవా? మరి శాతగానో నువ్వు కుర్చీ మీద ఎందుకు కూర్చున్నావు? దీపో చాతనైనోడే పరిపాలన చేస్తాడు, చాతనైనోడే పరిపాలన చేస్తాడు. కాబట్టి దయచేసి దిక్కుమాల స్టేట్మెంట్స్ ఇవ్వకుండా మీకు నిజంగా దమ్ము, ధైర్యము, చిత్తశుద్ధి, నీతి, నిజాయితీ ఉంటే ఇదే దిల్సుఖ్ నగర్ లో మేము వచ్చినాం కదా, మా ఆర్ఎస్ ప్రవీణ్ సారు అశోక్ నగర్కి వచ్చిండు, నేను ఈరోజు దిల్సుఖ్ నగర్కి వచ్చిన. మా నాయకులు వస్తున్నారు కదా, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని తీసుకురండి. ఎందుకు తీసుకురావు నువ్వు? ఇదే అశోక్ నగర్కి రాహుల్ గాంధీ వచ్చి యూత్ డిక్లరేషన్ చేసిన తర్వాతనే మేనిఫెస్టో, యూత్ కు సంబంధించినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులకు సంబంధించిన మేనిఫెస్టో ప్రకటించిన తర్వాతనే కదా ఓట్లేసింది. మరి మేము వస్తున్నప్పుడు మీరెందుకు వస్తలేరు? మీకు ముఖం లేదు. మీరు ఇప్పటి నుంచి ఈ అశోక్ నగర్ వీధుల్లో, దిల్సుఖ్ నగర్ వీధుల్లో నార్మల్గా తిరగొద్దు, హెల్మెట్లు పెట్టుకొని తిరగండి. ఎవడన్నా ఒకడు కోడిగుడ్డు కొట్టదిక్క. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని నిజాయితీగా ఎస్ తప్పు జరిగింది, ఇప్పటి నుంచైనా మాకు 2.5 ఏళ్ల సమయం ఉంది, ఆ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తాము, 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని ఒక మాట ఇవ్వండి. జూన్ 2వ తేదీన మన తెలంగాణ ఫార్మేషన్ డే. ఎంతో మంది త్యాగం చేస్తే, ఈ నిరుద్యోగ యువత త్యాగం చేస్తే, విద్యార్థులు త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. ఆ త్యాగానికి ఫలితం దక్కాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా ఈ నిరుద్యోగులతో భర్తీ చేయాలా. ఆ రకంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని వెంటనే ప్రకటించాల్సిందే ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. చిన్న విషయం అన్న, అన్ని అంశాల గురించి కేసీఆర్ గారు మాట్లాడుతారు, కానీ నిరుద్యోగ అంశం గురించి మాత్రం కేసీఆర్ గారు మాట్లాడతారు. దీని మీద మీరు కూడా స్పందించాలి. ఎందుకంటే నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రేపు మీ పార్టీ రాబోతున్న మా నిరుద్యోగులే కీలకం అవుతారు. కాబట్టి దీని మీద కొంచెం ఇది తీసుకోండి. ఇప్పుడు కేసీఆర్ గారి డైరెక్షన్ వల్లనే కదా కేటీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, లేకపోతే మా పార్టీ నాయకులు మళ్ళా రాజేశ్వర రెడ్డి గారు కానీ, జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ అనేక మంది బట్టిగా బయట మాట్లాడు కాదు, అసెంబ్లీలో, కౌన్సిల్లో, చట్టసభలను వేదికగా చేసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. జియో 46 గురించి మేము మాట్లాడినాం, జియో 29 గురించి మాట్లాడినాం, గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకల గురించి మాట్లాడినాం, జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడినాం, 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి కూడా మాట్లాడినాం. తప్పకుండా కేసీఆర్ గారు కూడా మాట్లాడతారు, సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ గారు మాట్లాడతారు. ఈరోజు రాకేష్ రెడ్డి ఈ నిరుద్యోగులకు ఒక మిత్రుడిగా, వాళ్లకు ఒక అన్నగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా ఇక్కడికి వచ్చిందంటే కేసీఆర్ గారి సూచన లేని నేను రాను కదా. నేను కూడా వారి అడుగుజాడల్లో, వారి నాయకత్వంలో పనిచేసేటువంటి వ్యక్తిని కాబట్టి తప్పకుండా వారి డైరెక్షన్లో మేము పనిచేస్తున్నాము. ఒక కమిట్మెంట్ ఉంది ఆయనకు యువత పట్ల. కమిట్మెంట్ లేనిది
ఈ రకంగా మేము అందరం కూడా మాట్లాడము. కాబట్టి మా కమిట్మెంట్ ఉంది. మేము చెప్పేది ఒకటే, మేము ఇప్పుడు ఓట్ల గురించి అడుగుతలేం, మేము సీట్ల గురించి అడుగుతలేం. ఓట్లు వచ్చినప్పుడు ఓట్ల గురించి మాట్లాడుతాం, అది వేరే విషయం. మేము అడిగేది ఏంటంటే, మీరు ఎన్నో ఆశలు కల్పించి ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి ఆ ఆశలను నెరవేర్చాలనేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నదనేటువంటి విషయం మాత్రం మేము చెప్తున్నాం. మేము ఓట్ల గురించి రాలేదు, మేము సీట్ల గురించి రాలేదు. ఓట్లు అడిగినాడు మేము అడుగుతాం. ఆ రోజు మేము చేసినటువంటి కృషి నిజంగా దాంట్లో నీతి నిజాయితీ ఉంటే మీరు ఓట్లు ఇస్తారు, లేకపోతే వేయరు కదా. కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము ఈ సందర్భంగా మీ దగ్గరకు వచ్చి అడుగుతాను. మేము ఎక్కడో మా ఆఫీసులో కాదు, మీరు ఒక అవకాశం ఇచ్చిళ్ళు, మీరు కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మీ పక్షాన మేము బీఆర్ఎస్ పార్టీ నుండి మేము అడుగుతున్నాం, ప్రభుత్వం వెంటనే స్పందించాలా. జూన్ 2వ తేదీ లోపే ఒక ఆశాజనకమైనటువంటి ఒక ప్రకటన విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మరొకసారి డిమాండ్ చేస్తాం.